డాక్టర్ గారు, మా బాబుకి 16 సంవత్సరాలు, హాస్టల్లో ఉంటాడు, ఇంటర్ చదువుతున్నాడు. ఈ మధ్య చెస్ట్ విపరీతంగా పెరుగుతుంది. తోటి విద్యార్థులతో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. ఇలా ఎందుకు పెరుగుతుంది? సర్జరీ చేస్తే 100% ఫలితాలు ఉంటాయా? మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు లాప్రోస్కోపిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ సతీష్ బాబు గారు సమాధానం అందిస్తారు. దీన్ని గైనకోమాస్టియా అంటారు. గైనకోమాస్టియా అంటే మగవాళ్ళలో బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది. సో దీనికి 19 years వరకు టైం లిమిట్ ఉంటుందండి. ఎక్కువ శాతం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఇట్లా వస్తుంటాయి. సో సాధారణంగా యుక్త వయసులో వచ్చిన వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో 19 years తర్వాత కూడా ఇదే ప్రాబ్లం కనుక ఉండేటట్లయితే, అలాగే పర్సిస్ట్ అయ్యేటట్లయితే దానికి ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది, చూడొచ్చు. లైక్ వేజర్ లైపోసెలక్షన్ కానీ, లైపోసక్షన్ కానీ, నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ఇలాంటివి కూడా ఏదైనా ట్రై చేసుకోవచ్చు. సో ఈ గైనకోమాస్టియా అనేది మగవాళ్ళల్లో బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఇది 3 దశల్లో సంభవిస్తుంది. ఒకటి, పుట్టిన పిల్లల్లో నెల లోపల కూడా నియోనేట్స్ అంటాం, వాళ్ళలో కూడా ఈ గైనకోమాస్టియా అనేది కనపడుతుంది. అది ఫిజియలాజికల్, అంటే నార్మల్గా వచ్చేది. తర్వాత యుక్త వయసులో వచ్చేది, అంటే అడాలసెంట్స్లో వచ్చేది 19 ఏళ్ళ, 18 ఏళ్ళు, 19 ఏళ్ళ వరకు కూడా ఈ గైనకోమాస్టియా అనేది రావచ్చు. అలాగే పెద్దవాళ్ళల్లో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళలో కూడా ఈ గైనకోమాస్టియా అనేది చూస్తుంటాం. సో ఈ 3 దశల్లో కూడా వివిధ కారణాల వల్ల ఈ గైనకోమాస్టియా అనేది రావడం జరుగుతుంది. పిల్లల్లో, అప్పుడే పుట్టిన పిల్లల్లో అయితే మెటర్నల్ హార్మోన్స్, అంటే ప్లాసెంటా ద్వారా డెలివరీ టైంలో కానీ, అప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు కానీ ప్లాసెంటా ద్వారా వచ్చే, మదర్ నుంచి వచ్చే హార్మోన్స్ వల్ల ఈ పిల్లల్లో గైనకోమాస్టియా అనేది కనపడుతుంది. ఇది బేబీ బర్త్ అయిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అలాగే ప్యూబర్టీ అంటాం. ప్యూబర్టీ అంటే అడాలసెంట్స్లో ఆ ఏజ్లో వచ్చేది. 9 సంవత్సరాల నుంచి కానీ 14 సంవత్సరాలు కానీ, అదే 18 సంవత్సరాల వరకు కూడా పొడిగించబడవచ్చు ఒక్కోసారి. సో ఈ దశలో వచ్చేది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, అంటే యుక్త వయసులో పెరిగే వయసు కాబట్టి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల, అంటే ఫీమేల్ హార్మోన్ కొంచెం ఎక్కువగా కనపడటం వల్ల ఈ మేల్ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే 50 సంవత్సరాల తర్వాత పెరిగేదాన్ని కూడా గైనకోమాస్టియా అంటారు. 50 సంవత్సరాల వాళ్ళల్లో మేల్ హార్మోన్స్ తగ్గటం వల్ల, అంటే ఇక్కడ ఫీమేల్ హార్మోన్స్ ప్రాబ్లం కాదు, ఆ వయసు ప్రభావం మేల్ హార్మోన్స్ తగ్గటం వల్ల వచ్చే దాన్ని గైనకోమాస్టియా అంటారు. దీన్ని సెనిసెంట్ స్టేజ్ అంటారు. ఈ సర్జరీ అనేది 2 రకాలుగా చేయొచ్చండి. ఒకటి వేజర్ లైపోసెలక్షన్ అంటారు. దీనిలో చిన్న హోల్స్ ద్వారా ఫ్యాట్ మాత్రం లాగేయటం జరుగుతుంది. దీన్ని లైపోసెలక్షన్ అంటారు. అలా కాకుండా ఏదైనా కారణాల వల్ల, కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల కానీ, లేకపోతే అదర్ మానిటరింగ్ ఇంకేదన్నా కారణాల వల్ల ఓపెన్ సర్జరీకి వెళ్ళదలుచుకున్నప్పుడు ఓపెన్ సర్జరీ ప్రొసీజర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వెబర్స్ ప్రొసీజర్స్ అంటారు, దీన్ని మోడిఫైడ్ వెబర్స్ ప్రొసీజర్స్ అంటారు. ఇవి చేయించుకున్న తర్వాత కొన్నాళ్ళ పాటు కంప్రెషన్ గార్మెంట్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫ్యాట్ తీసేసిన తర్వాత ఎక్కడైనా కొద్దిగా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే ఈ కంప్రెషన్ గార్మెంట్స్ లోపల ధరించే దుస్తులు వేసుకోవటం వల్ల ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఒక ఆకృతి ఏర్పడుతుంది. యూజువల్గా గైనకోమాస్టియా అనేది 19 years 20 years లోపలే అయిపోతుందండి. కొంతమందికి న్యాచురల్గానే తగ్గిపోతుంది. అలా కాకుండా పర్సిస్ట్ అయినట్లయితే, అంటే 20 ఏళ్ల తర్వాత కూడా అలాగే గైనకోమాస్టియా ఉన్నట్టయితే సర్జరీ చేస్తాం. ఈ సర్జరీ చేసిన వాళ్ళు మళ్ళీ రావటం అంటూ జరగదు.